ఈరోజు ఏదైతే నాయ బ్రాహ్మణ సేవా సంఘం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వారు నిర్వహిస్తున్నటువంటి దాదాపు 33 రోజుల నుంచి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలాగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వేదికకు జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తరఫున ఇక్కడికి విచ్చేసి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా సంపూర్ణ మద్దతు జనసేన పార్టీ తెలియజేస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ యొక్క నాయ బ్రాహ్మణ సోదరులు వారి హక్కులు కానీ వాళ్ళ కులవృత్తి యొక్క ప్రాముఖ్యతను కానీ చాటుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ హక్కులు అన్నీ కూడా సాధించే విధంగా వారు ముందుకు వెళ్ళాలని వారికి అనుగుణంగా జనసేన పార్టీ కూడా వాళ్ళకి ఎల్లవేళలా వారి వెనుక నిలబడి చేయూత అందిస్తుందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఈ యొక్క నాయ బ్రాహ్మణ కుల సోదరులందరికీ కూడా వారి హక్కుల్ని సాధించాలని, అదేవిధంగా వారికి కనీసం నాయ బ్రాహ్మణులకు 10 లక్షల బీమా సౌకర్యం కానీ 10 లక్షల హెల్త్ కార్డులు కానీ వారు దీంట్లో వాళ్ళ యొక్క తీర్మానాన్ని మాకు తెలియజేశారు. అవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వారికి కల్పించి ఈ యొక్క అంతరించిపోతున్న కుల వృత్తుల్ని కాపాడాలని, అతి ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు కూడా మనకు ఎల్లవేళలా మనందరికీ మన బరువు బాధ్యతలను మోస్తున్నటువంటి కులం ఏదైతే ఉందో అది నాయ బ్రాహ్మణ సోదరులు అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. వారికి అనుగుణంగా వారి హక్కుల కోసం ముమ్మాటికి వారు చేస్తున్న ఏదైతే పోరాటం ఏదైతే ఉందో దానికి ప్రత్యేకంగా ఈ యొక్క జనసేన పార్టీ తరఫున వారికి మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వానికి మరియు మా అధినాయకత్వానికి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ యొక్క మీ పోరాట పటిమను మేము తీసుకెళ్తామని, ఆ విధంగా మీకు రాబోయే రోజుల్లో ప్రతిదీ మంచి జరగాలని, మీరు ఏదైతే అనుకుంటారో అది మీరు సాధించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పంపి శ్రీనివాస్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు ఇక్కడ ఉన్న నాయ బ్రాహ్మణుల సోదరులందరికీ కూడా నా యొక్క మద్దతు ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాను. జై నాయ్, సాధిద్దాం నాయ బ్రాహ్మణుల హక్కులను. జై నాయ్. థ్యాంక్ యూ.